మార్చి 11, 2025 పాకిస్తాన్ హిస్టరీలోని అత్యంత భయంకరమైన రైలు హైజాక్ జరిగిన రోజు. కానీ ఇది ఒక ఉగ్రవాద దాడి మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కామ్ ఉంది. పాకిస్తాన్, చైనా అండ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మధ్య వీళ్ళ మధ్య జరుగుతున్న అసలు గేమ్ ఏంటి? అసలు CPEC అంటే ఏంటి? దీనివల్ల పాకిస్తాన్, చైనా అండ్ బలూచిస్తాన్ ప్రజలకు ఎలాంటి ప్రభావం పడుతుంది? దీనివల్ల ఫ్యూచర్లో జరిగే మార్పులు ఏంటి? వీడియోను కొంచెం ఓపికగా చూడండి, లాగ్ చేయకుండా సింపుల్గా చెప్తాను. ఇలాంటి విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇలాంటి ట్రెండింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. మార్చి 11 అంటే మొన్న ట్యూస్డే రోజు జఫార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ క్వెట్టా నుంచి వేషెవర్ వెళ్తుంది. ఈ ట్రైన్లో 400 పైగా ప్యాసింజర్ ట్రావెల్ చేస్తున్నారు. బలూచిస్తాన్లోని ఒక టన్నల్ దాటి వెళ్తున్న టైంలో BLA ఆర్మీ, BLA అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని అర్థం, వీళ్ళు ముందుగా ట్రైన్ ట్రాక్పై బాంబును పేల్చారు. బాంబు పేలడంతో ట్రైన్ ఆగింది. అక్కడితో ఆకుండా తర్వాత రాకెట్స్తో ట్రైన్ని అటాక్ చేశారు. ఈ అటాక్ వల్ల ట్రైన్ పూర్తిగా ఆగింది. ఇంకా వెంటనే ట్రైన్లోకి ఎంటర్ అయ్యి అప్రాక్సిమేట్లీగా 214 మందిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. BLA వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్కి బలూచిస్తాన్ పొలిటికల్ ఖైదీలను రిలీజ్ చేయాలని, లేదంటే ప్యాసింజర్స్ని చంపుతామని డిమాండ్ చేశారు. 48 గంటల్లోపు రిలీజ్ చేయాలన్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కడుపు మంట ఇప్పటిది కాదు, వాళ్లకు న్యాయం జరగాలి అని 1970 నుంచి పోరాడుతున్నారు. వీళ్ళు చెప్తున్న ప్రధాన సమస్య ఏమిటంటే పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళని పూర్తిగా అణగదొక్కుతుంది. బలూచిస్తాన్లో సహజ వనాలు, న్యాచురల్ గ్యాసెస్, ఆయిల్, గోల్డ్ ఇంకా చాలా ఖనిజాల సంపద ఉన్న ప్రదేశం. కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రజలను కొట్టి అక్కడి నుంచి పంపించారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ న్యాచురల్ గ్యాస్, ఆయిల్, గోల్డ్ ఇంకా వగైరా మొత్తం విదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. కానీ బలూచిస్తాన్ ప్రజలు నష్టపోతున్నారు తప్ప వాళ్ళకు లాభం సంగతి అడ్డుంచితే కనీస న్యాయం కూడా జరగట్లేదు. ఈ ప్రాఫిట్ అంతా చైనా అండ్ పాకిస్తాన్ షేర్ చేసుకుంటుంది. ఈ దారుణాన్ని చూడలేక బలూచిస్తాన్ ఇంతటి ఘోరానికి రెడీ అవ్వడంలో తప్పేం లేదు అనిపిస్తుంది. బలూచిస్తాన్ మా భూమిని మాకు వదిలేయాలి, మా హక్కులు మాకే ఇవ్వాలి అని బలూచిస్తాన్ డిమాండ్ చేస్తుంది. CPEC. ఇప్పుడు మెయిన్ స్టోరీకి వెళ్దాం. CPEC అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కోఆర్డినేటర్. చైనా కోసం అత్యంత ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్ ఇది. దీని వాల్యూ అప్రాక్సిమేట్లీగా $60 బిలియన్. మీరే ఊహించుకోండి BLAకి ఎంత నష్టమో. ఇది కేవలం అంచనా మాత్రమే. CPEC ద్వారా చైనా తన ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గించుకుంటుంది. గ్వాదర్ పోర్ట్ని పూర్తిగా డెవలప్ చేస్తే చైనా గ్లోబల్ ట్రేడ్ని డామినేట్ చేయగలదు. కానీ ఈ ప్రాజెక్ట్ రన్ అయ్యేలా పాకిస్తాన్ గవర్నమెంట్ బలూచిస్తాన్ ప్రజల భూములను అక్రమంగా లాక్కుంటుంది. పాకిస్తాన్ గవర్నమెంట్ గ్వాదర్ పోర్ట్ని పూర్తిగా చైనాకు అప్పగించింది. అసలు గ్వాదర్ పోర్ట్ అంటే ఏమిటి అనేది సింపుల్గా చెప్తాను వినండి. గ్వాదర్ పోర్ట్ అనేది అరేబియా సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఇది చైనాకు ఎంత ముఖ్యమైనదంటే చైనా తన షిప్స్ని కూడా ఇక్కడే ఉంచుకోవచ్చు. ఇది మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా దేశాలకు స్ట్రైట్గా ఏ అడ్డు లేకుండా ట్రాన్స్పోర్ట్ చేయగల దారి. అమెరికా ఇంకా మన ఇండియా వంటి దేశాలకు కూడా ట్రాన్స్పోర్ట్కి చాలా ఈజీ. ఇప్పుడు చెప్పండి, గేమ్ అంతా ఎవరిది? చైనాది. చైనా ప్రాజెక్ట్ని సేఫ్గా కాపాడుకోవడానికి పాకిస్తాన్ని వాడుకుంటుంది. బలూచిస్తాన్ పీపుల్స్ మాత్రం తమ భూములను కోల్పోయి నష్టపోతున్నారు. బలూచిస్తాన్ ఫైట్ చేయడానికి మేజర్ రీజన్ CPEC పూర్తిగా బలూచిస్తాన్ ప్రజలను పక్కన పెట్టడం, బలూచిస్తాన్ ప్రజలకు ప్రజాస్వామిక హక్కులు ఇవ్వకపోవడం, బలూచిస్తాన్ భూమిలో చైనా సంపదను దోచుకోవడం. BLA ఎక్కడ రాజీ పడదు, మా భూమి కోసం మేము ఆఖరి క్షణం వరకైనా పోరాడతాం అంటున్నారు. దీనికి పాకిస్తాన్ ఫ్యూచర్ డేంజర్లో ఉందా అంటే BLA ప్రజెంట్ బలమైన మిలిటరీ ఫోర్స్గా మారింది. పాకిస్తాన్ గవర్నమెంట్ BLAను దోచుకుంటే ఇది పౌర యుద్ధంగా మారే అవకాశం ఉంది. చైనా తన ప్రాజెక్ట్ సేఫ్టీ కోసం తన మిలిటరీ ఫోర్స్ని మద్దతు అందించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అసలు గేమ్ ఎవరిదో అర్థమైంది కదా. పాకిస్తాన్కు లాభం లేదు, బలూచిస్తాన్ ప్రజలకు నష్టం. లాభం పొందేది ఎవరు అంటే చైనా. చైనా తన స్కామ్లో పాకిస్తాన్ని పూర్తిగా వాడుకుంటుంది. ఇది కేవలం ఒక ట్రైన్ ఇన్సిడెంట్ మాత్రమే కాదు, ఇది అంతర్జాతీయ కుట్ర. బలూచిస్తాన్కు స్వతంత్రం చేయాలన్న BLA లక్ష్యానికి పాకిస్తాన్, చైనా ఒప్పందం అడ్డంగా మారడంతో ఈ దాడి పక్కా వ్యూహాత్మకంగా జరిగింది. పాకిస్తాన్ గవర్నమెంట్ వీటిని సాల్వ్ చేయగలదా? ప్రపంచం రాజకీయాల్లో ఈ ఇన్సిడెంట్ ప్రభావం ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి. ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసింది కరెక్టేనా కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.